మన జాతకం చూపించుకోనంటే ఏమైందిరా? ఏముందిరా, 1,00,00,000 మందిలో ఒకటి ఉంటదంటారా ఇలాంటి జాతకం. అంత పవర్ఫుల్లా? మరి దరిద్రులో నాకంత పవర్ ఎవరికి లేదంట్రా. దరిద్రం లేకపోతే ఆశ్చర్యపడాలి కానీ దరిద్రం ఉంటే ఎందుకు ఆశ్చర్యం? దా ఒరే ఏట్రది? పద చూద్దాం. లేక ఏ చెత్త ఉంటది అది. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. 100 రూపాయలు ఇట్లు లాటరీ టికెట్ కొన్నాను రా. ఎలాగో మనకు దరిద్రం ఎక్కువ కదా, రాదని తెలిసి గణేష్ కూడా అమ్మేను. ఒరే నాకన్నా దరిద్రపు కొట్టుడు వచ్చేద్దాం చూడు. మామా 100 రూపాయలు లాటరీ అమ్మేస్తావు కదా, 10 లక్షలు లాటరీ తెలిగేసింది రోయ్. జింగి చిక్కి నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మామా పార్టీ అని కావాలా? అరే కొద్ది డిప్రెషన్ లో ఉన్నాడు, పార్టీ తరచు చూసుకోవచ్చు, నువ్వు వెళ్ళిపో. సరే మామా నేను వెళ్తున్నాను. అమ్మా లక్ష్మి, ఏ పాపం చేశానమ్మా నాకు ఈ శిక్ష? మనిషిగా పుట్టడం నా తప్ప? నాకేం చేస్తావో తెలీదు. నాకు డబ్బు కావాలి, బంగారం కావాలి, వజ్రాలు కావాలి. ఒరే మామ, లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళకుండా కాపలాకాయరా, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అమ్మా తల్లి దా అమ్మా, దీనండి వేసేయమ్మా, 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 వేసేయమ్మా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. దీనండి వేసేయమ్మా. నేను ధనం వరహాలు ఇవ్వలేను నాయనా. అంత పాపం నేను ఏం చేశానమ్మా? ఏమనంటున్నావు? నీకు ఇంతకు ముందే ఇచ్చాను. ఎప్పుడు? కాలుతో తన్నుకుంటూ పోయావు కదా నాయనా. ఎక్కడికి? నువ్వు తన్నుకుంటూ పోయే ధనాన్ని వజ్రాల్ని వేరే అతనికి దొరికాయి. పద చూద్దాం. లేక ఏ చెత్త ఉంటది అది. సర్వనాశనం చేసేసో దరిద్ర పెదవకానా, చేతిలాగొచ్చిన ధనరా చెడగొడేసో. నీతో తిరిగి తిరిగి నీ దరిద్రం నాకంటూ పోయింది. అమ్మా ఇప్పుడన్నా ఇవ్వచ్చు కదమ్మా మూట. ఎప్పుడైతే నేను ఇచ్చిన వరహాల్ని తన్నావో ఇంకా నీకు మళ్ళీ అడిగే హక్కు లేదు.